సో వెల్కమ్ బ్యాక్. హార్ట్ అటాక్ కానీ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ వచ్చే వాళ్ళు ఓవరాల్గా చూసుకున్నట్టయితే 80% బీపీ ఉన్న వాళ్ళకి 60 to 50% డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తుంది. అంటే కంపారిటివ్లీ అదర్ పీపుల్ వీళ్ళు ఎక్కువగా వస్తుంది. సో దీనికి కారణం ఏంటి? ఇది వివరించడానికి మనతో పాటు డాక్టర్ శ్రీదేవి పాలడు గారు ఉన్నారు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, అపోలో షుగర్. సో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో యాజ్ ఐ టోల్డ్, ఎక్కువగా అంటే మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే బీపీ కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో యూజువల్గా ఐడెంటిఫై చేసిన 4 or 5 రిస్క్ ఫ్యాక్టర్స్లో హార్ట్ డిసీజ్కి బీపీ, డయాబెటీస్, అధిక బరువు ఉండటం, ఒబేసిటీ, దెన్ స్మోకింగ్ and bad habits, smoking and drinking and lifestyles also, sedentary lifestyle. సో డయాబెటీస్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ స్టడీస్ లో ఏం చూసారంటే ఒక్కసారి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అండ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఇంకొక హార్ట్ అటాక్ వచ్చేది ఆల్మోస్ట్ సమానం అనమాట. సో అప్పుడు డయాబెటీస్ ఈజ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిజీజ్ అనేది కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. దీని రీజన్ అని అంటే హై బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు అధికంగా ఉండే బ్లడ్ షుగర్ ఏం చేస్తుందంటే హార్ట్ వెజల్స్ కానీ ఆర్ ఎనీ వెజల్స్ లోని ఎండోథీలియల్ పొరని పాడు చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దాంతో ఆ పొర పాడవటం తోటి ఇంక్రీజ్డ్ రిస్క్ పెరిగిపోతుంది మన ప్లాక్ ఫార్మేషన్ కి, కొలెస్ట్రాల్ ప్లాక్ ఫార్మేషన్ కి. సో యాక్చువల్ కారణం అది. బట్ డయాబెటీస్ తో పాటు ఇంకా ఉండే అన్ని అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్. డయాబెటీస్ అసలు పేషెంట్ కి రావడానికి కారణం ఆల్రెడీ తన లైఫ్ స్టైల్, తన జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, దాంతో పాటు డయాబెటీస్ యాడ్ అవటం తోటి ఇంక్రీజ్ రిస్క్. సో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక ముఖ్య కారణం డయాబెటీస్ అనుకున్నప్పుడు హైదరాబాద్ ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారు. సో త్వరలోనే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో సిన్స్ యూఆర్ వర్కింగ్ ఫర్ అపోలో షుగర్, సో ఎంతమంది రోజు వస్తుంటారు? ఎంత పర్సెంట్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటారు? మాకు వచ్చే 80% మంది డయాబెటీస్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇది అపోలో షుగర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డయాబెటీస్ కనుక న్యాచురలీ మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్. మీరు చెప్పినట్టుగా చాలా మంది హార్ట్ ప్రాబ్లం ఉందని తెలియనట్టు చాలా మందికి తనకి షుగర్ అన్న విషయం కూడా తెలియదు. సో ఎంత లేట్ గా మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు? సో ఎంత లేట్ అని చెప్పలేము. డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. మేము కండక్ట్ చేసే స్క్రీనింగ్ క్యాంప్స్ లో ఐడెంటిఫై చేసిన డయాబెటిక్ పాపులేషన్ ని చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది ఉన్నారా, ఇంకా తెలుసుకొని వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేది ఇప్పుడే తెలుస్తుంది. కొన్నిసార్లు ఆల్రెడీ కాంప్లికేషన్స్ తో వస్తారు పేషెంట్స్. కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్ తో యంగ్ 35-36 year old పీపుల్ కూడా హార్ట్ ప్రాబ్లమ్ తో వస్తారు. అప్పటికి వాళ్ళకి డయాబెటీస్ ఉందని అప్పుడప్పుడే తెలుస్తుంది అన్నమాట. సో ఏమీ సిమ్టమ్స్ లేకుండా కనుగొనే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ మేజర్ కాంప్లికేషన్స్ లో ల్యాండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇందాక సార్ చెప్పారు పుట్టిన పిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ హోల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కూడా పుట్టుకతో కూడా డయాబెటీస్ వస్తుంటుంది కదా కొంతమంది పిల్లలకి. సో అది ఎలా వస్తుంటుంది? సో నియోనేటల్ డయాబెటీస్ అంటాం దాన్ని. అది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. నియోనేటల్ డయాబెటీస్ అనేది స్పెసిఫిక్ జీన్స్ తో వస్తుంది. ఆ జీన్స్ ఉన్న వాళ్ళకే వస్తుంది. దాని పర్సంటేజ్ ఏం పెరగట్లేదు. అదేమి లైఫ్ స్టైల్ రిలేటెడ్ థింగ్ కాదనమాట. సో రావడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ ఉండడం వల్ల. సో ఎందువల్ల వస్తూ ఉంటుంది అలా పుట్టుకతోనే పిల్లలకి? సో పుట్టుకతోనే పిల్లలకి యూజువల్ గా పేరెంట్స్ లో ఉందని ఏం లేదు. యాక్చువల్ గా అలా వచ్చే ఫ్యాక్టర్స్ చూసుకుంటే టైప్ 2 డయాబెటీస్ అలా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నియోనేటల్ డయాబెటీస్ మాత్రం స్పెసిఫిక్ జీన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ పేరెంట్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ జీన్, బట్ స్పెసిఫిక్ గా పేరెంట్స్ కు ఉంది, అందుకోసం అని వీళ్ళకి వచ్చింది అని చెప్పలేము. నియోనేటల్ డయాబెటీస్ వరకు మాత్రం.
సో డాక్టర్ ఇప్పుడు మనం డయాబెటీస్తో హార్ట్ని రిలేట్ చేసుకున్నట్లయితే సో బీపీ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపారిటివ్లీ who doesn't have that problems. సో ఎంతవరకు అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్ కానీ బీపీ ఉన్న పేషెంట్ కానీ హార్ట్ అటాక్ వచ్చినట్లయితే ట్రీట్ చేయడం ఎంత ఇబ్బంది అవుతుందా, ఎలా ఉంటుంది? ఇబ్బంది అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ వస్తాయి, అంటే హార్ట్ అటాక్ వచ్చాక వాళ్ళకి బైపాస్ చేసినప్పుడు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వూన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అంటాం. అంటే వాళ్ళకి షుగర్ కంటెంట్ బర్డన్ ఎక్కువ ఉండేసరికి టిష్యూస్ తొందరగా హీల్ అవ్వవు. ప్లస్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం యాజ్ అ సెట్ వూన్ ప్రాసెస్ కానీ హీలింగ్ ప్రాసెస్ కానీ డిలే అవుతుంటుంది. సో డెఫినెట్లీగా వీళ్ళందరినీ కూడా ఆపరేటివ్ టైమ్స్ లో మేము టాబ్లెట్స్ పెట్టాము, ఇన్సులిన్ పెడతాము. అంటే ఇన్సులిన్ డస్ కంట్రోల్ ద షుగర్స్ మచ్ బెటర్ దాన్ ద టాబ్లెట్స్. సో వాళ్ళకి యూజువల్ గా టాబ్లెట్స్ తో కంట్రోల్ అవుతున్నా కూడా ఈ ఆపరేషన్ టైంలో ఏంటంటే బ్లడ్ షుగర్స్ పెరిగిపోతాయి, స్ట్రెస్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది అనమాట. సో ఆపరేషన్ లో మేము మందులు వాడతాము, బ్లడ్ షుగర్స్ పెరుగుతుంది అనమాట. సో ఈ దీంట్లో ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట. సో యూజువల్గా ఏంటంటే బైపాస్ ఆపరేషన్ చేశాక 6 weeks to 6 months వరకు ఇన్సులిన్ లో ఉంచుతాము, ఒళ్ళన్నీ హీల్ అయ్యేదాకా, విమ్స్ అన్ని హీల్ అయ్యేదాకా, డ్రై అయ్యాక దెన్ వీ మూవ్ దెమ్ ఆన్ టు మెడికేషన్స్ అగైన్. సో ఈ 6 week కానీ లేకపోతే ఈ టైంలో ఇన్సులిన్ వాడినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ టాబ్లెట్స్ తో కంట్రోల్ అవుతుంటుందా, లేకపోతే మళ్ళీ ఇన్సులిన్ కంట్రోల్ అవుతుంది. యూజువల్గా ఇన్సులిన్ పొద్దున సాయంత్రం ఇచ్చేసి ఒక పూట తగ్గిస్తాం. నెక్స్ట్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ పెట్టి ఒక పూట ఇన్సులిన్ ఒక పూట టాబ్లెట్స్ పెట్టి ఒక డయాబెటిక్స్ పంపించేస్తాం అనమాట. వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అది అంతవరకు సహజంగా చూస్తాము. సో దెన్ వూన్స్ హీల్ అయ్యాక దెన్ దే గో బ్యాక్ టు ద డయాబెటాలజిస్ట్. సో డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అఫ్కోర్స్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేయడమే ఒక పెద్ద ప్రాబ్లం. బట్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటూ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే వాళ్ళు ఈక్వల్ టు ఎనీ అదర్ రెగ్యులర్ పర్సన్ అంటారా? చాలా శాతం వరకు తగ్గుతుంది, కానీ రిస్క్ ఆల్వేస్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్ కి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఎస్పెషలీ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటాము, ఎన్నో ఏళ్ళు దాటిపోయిన తర్వాత డయాబెటీస్ కొన్ని 10-15 ఏళ్ళ తర్వాత ఈ కాంప్లికేషన్స్ కామన్ గా కనిపిస్తాయి. హార్ట్ డిజీజ్ కానీ స్ట్రోక్ కానీ ఈ 2 కాంప్లికేషన్స్ యూజువల్ గా 10-15 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏదైనా స్పెషల్ కేర్ ఉంటుందా, లేకపోతే రొటీన్ గా ఈ చెకప్స్ చేయించుకోండి అలా ఏమైనా ఉంటాయా? యా, అంటే డయాబెటీస్ కి ఒక స్ట్రక్చర్డ్ వేలో చెక్ చేస్తాము. బ్లడ్ షుగర్ మానిటరింగ్ ఉంటుంది, దానికి బీపీ మానిటరింగ్ ఉంటుంది, అలానే కొలెస్ట్రాల్ కరెక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏ పేషెంట్ కి ఎప్పుడెప్పుడు చేయాలనేది. అలానే కిడ్నీ స్టేటస్ ని కూడా మానిటర్ చేస్తూ ఉంటాము, అలానే హార్ట్ కూడా మానిటర్ చేస్తూ ఉంటాము. ఓకే. సో డాక్టర్ కంపారిటివ్లీ డయాబెటీస్ పక్కన పెడితే బీపీఎల్లో ఎంత ఇబ్బంది ఉంటుంది? ఇది అంటే హార్ట్ డిసీజ్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. బీపీ ఒకటే ఉండడం వల్ల హార్ట్ డిసీజ్ అంటే అప్పుడు బీపీ ఉందంటే రక్తనాళాలు టైట్ గా అవుతున్నాయి అర్థం. ఓకే. సో హార్ట్ ఈస్ పంపింగ్ అగైనెస్ట్ ప్రెషర్. సో దాంట్లో ఏమవుతుందంటే వీళ్ళకి హైపర్ట్రోఫీ అవుతుంది, కండరం అనేది లావ్ అవుతుంది. అంటే మసిల్ మనం ఎక్సర్సైజ్ జిమ్ లోకి వెళ్తే ఏం చేస్తాం, అగైన్స్ రెసిస్టెన్స్ చేస్తాం. సో అలాగే హార్ట్ కూడా హై ప్రెషర్ ఛానల్స్ లో పంప్ చేస్తున్నప్పుడు హైపర్ట్రోఫీ అవుతుంది. డాక్టర్ ఇందాక మనం అనుకున్నాము హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే డయాబెటీస్ వస్తుంది, మన ఫుడ్ హ్యాబిట్స్, హైదరాబాద్ బిర్యానీ ఇవన్నీ అనుకున్నాం. బట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దిస్ కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్ కానీ లేకపోతే వాళ్ళతో పోల్చుకున్నట్లయితే ఇండియన్స్ స్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కి సంబంధించి రక్తనాళాలు చిన్నగా ఉంటాయి, సన్నగా ఉంటాయి అని రెడ్ సమ్వేర్. ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ వెరీ మచ్ ట్రూ అండి. యాజ్ ఎ కార్డియాక్ సర్జన్ హ్యావింగ్ వర్క్డ్ ఇన్ యూకే, వెస్ట్రన్ వరల్డ్ లో వైట్స్ ఆపరేట్ చేశాము. ఓకే. వాళ్ళ కర్నరీస్ వచ్చేసి ప్రాబ్లీ మన ఇండియన్ కర్నరీస్ ఆపరేట్ చేసి ఆపరేటివ్ లూప్స్ వేసుకుంటాం. 3.5 times మ్యాగ్నిఫై అవుతుంది. రక్తనాళం 1 millimeter ఉంటే మేము గ్లాసెస్ పెట్టుకున్నాక అది 3.5 millimeters కనబడుతుంది. అదే వెస్ట్రన్ వరల్డ్ లో ఆ లూప్స్ అవసరం పడవు. అండ్ కాబట్టి డీసెంట్ కార్నరీస్ అనమాట. ఓకే. సో ఆబ్వియస్లీ కౌకేషియన్స్ అంటే వెస్ట్రన్ వరల్డ్ లో, కౌకేషియన్స్ లో డైట్ కానీ వాళ్ళ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కానీ జెనెటికల్లీ డిఫరెంట్ కాన్స్టిట్యూటెడ్ అనమాట మనతో కంపేర్ చేసుకుంటే. సో మనల్ని మనం అంత బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కూడా ఒక కారణం, జీన్స్ అంటారు. సో దట్ బేసిక్ గా ఎక్కువ చూసుకున్నట్లయితే బీపీ అండ్ డయాబెటీస్ ఈ రెండు సెడెంటరీ లైఫ్ స్టైల్ అఫ్ కోర్స్ ఇవన్నీ మళ్ళీ లీడ్ టు డయాబెటీస్ అండ్ బీపీ. సో ఈ రెండు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సో ఫస్ట్ డైట్ తో స్టార్ట్ చేయొచ్చు.
మన డయట్ బేసిక్లీ ఎక్కువ కార్బోహైడ్రేట్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నిటికీ, అంటే వెజిటబుల్స్ కి కానీ తృణధాన్యాలకు కానీ ఓన్లీ ఒకటే సీరియల్ బేస్డ్ ఉండకుండా అన్ని సీరియల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో 60% కార్బోహైడ్రేట్, 20-30 ప్రోటీన్, 10-15 ఫ్యాట్, ఇది డయట్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అంటే జనరల్ పబ్లిక్ కి అర్థం కాదు. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఏం తినాలి? రైస్ తగ్గించాలా, చపాతీలు ఎక్కువ తినాలి? సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం. సో అధిక ధాన్యాలు, తృణధాన్యాలు అని ఉంటాయి కదా. సో రైస్ అంటే బ్రౌన్ రైస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అందుకోసమని ఇస్తాము. సో దట్ అందులో న్యూట్రిషన్ వాల్యూ ప్రిజర్వ్ అయ్యేటట్లు ఉంటుందన్నమాట బ్రౌన్ పర్టికులర్ రైస్ ఆర్ లెస్ పాలిష్డ్ రైస్ అంటే. అలాగే వీట్, జోవారి ఇవన్నీ ఉండాలి. బట్ ఒక చిన్న పాయింట్ పేషెంట్స్ అందరికీ చెప్తా ఉంటాను, ప్లేట్ లో 60% కర్రీ ఐటమ్ ఆర్ వెజిటబుల్ ఐటమ్ ఉండేటట్టు చూడండి, 30-40% రైస్ ఐటమ్ ఆర్ రోటీ ఐటమ్ ఉండేటట్టు చూడండి. దానికి ఆపోజిట్ గా జరుగుతూ ఉంటుంది. యూజువల్ గా ఆపోజిట్ గా తింటాం మనం. సో దట్టు అండ్ మనం హెవీ మీల్స్ తింటూ ఉంటాం. జనరల్గా పెద్దవాళ్ళు అంటారు తిన్నప్పుడు కడుపు నిండా తినేసి మళ్ళీ అటువైపు చూడకూడదు అంటారు. బట్ డాక్టర్స్ ఏం చెప్తారంటే స్మాల్ మీల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోమని అంటారు. సో హౌ ఇస్ ఇట్? అది కరెక్ట్ పాయింట్. ఏమవుతుందంటే మనం యూజువల్ గా 2 మేజర్ మీల్స్ తింటా ఉంటారు అందరూ, అండ్ ఎక్కువగా డిన్నర్ ఐటమ్స్ ఎక్కువ తింటారు, అంటే డిన్నర్ కింగ్స్ అని కూడా అంటారు ఇండియన్స్ ని. సో యాక్చువల్ గా చేయాల్సిన సో 3 మేజర్ మీల్స్ ఉండేటట్టు అండ్ 2 స్మాల్ స్నాక్స్ ఉండేటట్టు తినమని అడ్వైస్ చెప్తాము. యాక్చువల్ గా డయాబెటిక్ డైట్ అని రాస్తూ ఉంటాం, కానీ ఆ డయాబెటిక్ డైట్ ఈజ్ యాక్చువల్ వే ఇన్ విచ్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఈట్ అనమాట. అందరూ అలా తినాలి, కానీ మనం అలా తినం కనుక అది స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తుంది అనమాట. అలానే ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ మూలన ఒక 10 to 12 hours కూర్చుని ఉంటారు ఆఫీస్ ముందు. సో సార్ ఎలా చెప్తున్నారో ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట. ఈ 2 మేజర్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి అఫ్ కోర్స్ యోగా ఆర్ మెడిటేషన్ వెరైటీస్ ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ పైన కూడా ధ్యాస ఉంచాలి. ఫ్యామిలీ హిస్టరీ ఇప్పుడు మదర్ కానీ, ఫాదర్ కానీ, లేకపోతే గ్రాండ్ ఫాదర్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉన్నప్పుడు సో పిల్లలకి ఎంత పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అంటే పర్సెంటేజ్ డెఫినెట్ గా ఇంక్రీజ్ రిస్క్ ఉంటుంది. ఆఫ్టర్ 30 ఎవరైనా కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇయర్లీ వన్స్ అన్నా చెక్ చేసుకుంటా ఉండాలి డయాబెటీస్ గురించి అండ్ బీపీ గురించి. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మనం పోస్ట్పోన్ చేయడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు? అగైన్ డెఫినెట్లీ డయట్, అధిక బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఈ 3 పాయింట్స్ చేస్తే డయాబెటీస్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. ఈవెన్ ప్రీ డయాబెటీస్, ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ కూడా ఒక పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ లాస్ అయితే అది పోస్ట్పోన్ చేయడానికి వస్తుంది. సో ఇందాక నేను సార్తో మాట్లాడినప్పుడు చాలా మంది మనకి హార్ట్ డిసీజ్ ఉంది అన్న విషయం తెలియక, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియక సగం మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకా సగం మంది హార్ట్ అటాక్ వచ్చింది ఇమీడియట్ గా ఏం చేయాలో తెలియక సగం మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం డయాబెటీస్ విషయంలో వచ్చిన బీపీ విషయంలో వచ్చినా కూడా ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? సో డయాబెటీస్ కి అయితే వెయిట్ లాస్ అవుతా ఉంటారు వాళ్ళేమి ప్రయత్నం చేయకుండా వెయిట్ లాస్ అవడం అనేది, డైటింగ్ చేయకుండానే వెయిట్ లాస్ అవడం అనేది అది చాలా సివియర్ ఫామ్ లో ఉంది డయాబెటీస్ ముందే అని మనకి సూచన ఇస్తుంది. దెన్ ఎక్కువ ఆకలి వేయడం, ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ మూత్రానికి వెళ్ళడం, ఈ 3 ఫీచర్స్ కనిపిస్తాయి కొద్దిగా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి. దెన్ ఇన్ఫెక్షన్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ గా ఊరికనే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఐ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ గా వస్తూ ఉంటాయి. సో ఇవే కాకుండా అసలు ఏ సిమ్టమ్ లేకుండా కూడా చాలా మంది ఉంటారు. బట్ ఈ మేజర్ కాజెస్, మేజర్ సిమ్టమ్స్ అనమాట. సో డాక్టర్ ఫైనల్ గా చెప్పండి, ఇది హార్ట్ అటాక్ వచ్చిన ఇమీడియట్ గా ఏం చేయాలంటారు? అంటే ఎవరికైనా ఒక పర్సన్ కి హార్ట్ అటాక్ వచ్చింది, బట్ అతన్ని బతికించాలి అంటే ఇమీడియట్ గా మనం చేయాల్సింది ఏంటి? మీరు ఇంట్లో కనుక ఆస్పిరిన్ మాత్రలు ఉంటే ఆస్పిరిన్ కనుక ఇప్పించగలిగి 300 grams ఆఫ్ ఆస్పిరిన్ ఇప్పించగలిగేసి
నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాణం సేవ్ చేయొచ్చు ఆస్కారం ఉందండి. ఓకే. సో ఆల్వేస్ అంటే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దగ్గరలో మన నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళడము. ఇప్పుడు ఇవాళ మనకి 108 అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఈవెన్ టెలిమెడిసిన్ ఉంది. హాస్పిటల్స్ ఫోన్ చేస్తే దే గైడ్ యూ ఫర్ డూ అనేది, అంటే అడుగుతారు బీపీ ఎలా ఉంది, మాట్లాడుతున్నారా, మాట్లాడలేదా, ఓకే, ఏదైనా రిథమ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే హార్ట్ దాని రిథమ్ కోల్పోతుంది. కోల్పోయినప్పుడు అది ఇట్స్ నాట్ కంపల్సరీ లైఫ్ అనమాట. సో సిపిఆర్ చేయడం కానీ దగ్గరలో హాస్పిటల్కి అంబులెన్స్ పంపించడం కానీ చేయడం ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అకార్డింగ్ టు ఏ సర్వే 98% పబ్లిక్కి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయో తెలియదు, హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఏం చేయాలో తెలియదు. అందువల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో అందుకే TV5 దీనిపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని అనుకుంది. సో ఈ కార్యక్రమంతో మీలో అవగాహన పెరిగిందని ఆశిస్తున్నాం. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మీరేం చేస్తారు? కీపర్ బ్యాట్స్మెన్. సారీ, ఐ డోంట్ నో. నన్ను గుర్తుంచుకునేటట్టుగా నేను ఇంతవరకు ఏం చేయలేదు. టుమారో we'll have a great match. Tony finishes off in style. India lift the World Cup. అంతా బ్యాలెన్స్ దే లీలా.